మేడోజు రామబ్రహ్మం. నేను పీర్జాగూడ ప్రాంతంలో ఉంటాను. తెలంగాణ ఉద్యమంలో జైలు వేయించిన వ్యక్తులం. ఈ విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం 5 ఎకరాల భూమి ప్రభుత్వం అన్ని కులాలకు ఇచ్చినట్టే మనకిచ్చింది. ఈ బీసీ కులాలకి ఎక్కడా హైదరాబాద్లో గజం జాగలేదు. ఆత్మగౌరవ భవనం కోసం కావాలని ఎంతోమంది బీసీ మేధావులు, మన విశ్వకర్మ మేధావులు కొట్లాడితే ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉప్పల్ హెచ్ఎండిఏ లేఅవుట్ వేసే భాగంలో కొన్ని బీసీ కులాలకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2018 ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి 5 ఎకరాల భూమి 5 కోట్ల డబ్బు అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం 2022 వరకు కూడా ఎలాంటి నిమ్మకు నీరెత్తినట్టుంది. ఆ రోజులలో, ఈ బూడిదమడుగులు ఉన్న రోజులలో మేము ఇక్కడ ధర్నా చేసి మన ఉలిబాడిసేలు సమ్మెటలు తీసుకొచ్చి కొలిములు పెట్టి ఇదే రోడ్ల మీద బురదలో మేము ఆ రోజు ధర్నా చేస్తే మాకు బండి సంజయ్ మద్దతుగా రావడం జరిగింది ఆ రోజు. మరి అలాంటి మేము ఈరోజు ఈ ఆత్మగౌరవ భవనంలో అడుగు పెట్టాలంటే పర్మిషన్ తీసుకునే పొజిషన్కి తీసుకొచ్చారు ఈ ఆత్మగౌరవ ట్రస్ట్ మెంబర్స్. 2021 ఫిబ్రవరి 8వ తారీఖు ఇదే ప్రాంతంలో మేము ధర్నా చేయడం జరిగింది. ఈ ఆత్మగౌరవ భవనాలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందని చెప్పేసి తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళి అక్కడ న్యూస్ ఛానల్లో మాట్లాడడం జరిగింది. ఈ ఆత్మగౌరవ భవనాలు పేరుకే చెప్పారు కానీ మాకు ఇవ్వట్లేదని చెప్పేసి కొట్లాడిన వాళ్ళకి ఇక్కడ ఎక్కడికి స్థానం లేదు. ఇక విశ్వకర్మలలో 80% ఉన్నటువంటి మనుమాయిలు, ఒడ్లకమ్మరి జాతీయులని ఈరోజు అడుగడుగున అవమానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్లో 12 మంది పేర్లు రాసిరాడ. 12 మందిలో 80% ఉన్న వాళ్ళ పేర్లు 4 ఉంటాయి, మిగతా వాళ్ళ 8 పేర్లు ఉంటాయి. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ సమన్యాయం? ఉన్న 3 చెక్ పవర్ పదవులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకోరు. మరి దీన్ని ఏం చేయాలనుకుంటారు? ఇలా బొగ్గులకుంట హాస్టల్లో మేము గేటు బయట నిలబడాల్సిన పరిస్థితి మాది. ఒక విశ్వకర్మ నాయకుడిగా, విశ్వకర్మల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళుగా మేమే ఆ గేట్ లోపలికి పోలేని పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సామాన్య విశ్వకర్మ అడుగు పెట్టగలుగుతారా? మరి మా పరిస్థితి ఇంత ఘోరంగా వీళ్ళు అవమానం చేస్తుంటే రేపు చేయగలుగుతారా? ఏమన్నంటే అది ట్రస్టు, మేము బోర్డు మెంబర్సు, మేము కమిటీ మెంబర్సు, మేము 5 లక్షలు ఇచ్చినాం, 10 లక్షలు ఇచ్చినాం, నువ్వు ఓడవై అడగడానికని అంటారు. రేపు ఇదే ఉప్పల్ బగాయతు గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల భూమిలో వీళ్ళు 5 లక్షలు ఇచ్చి, 1,00,000 ఇచ్చి, 50,000 ఇచ్చి మీ చుట్టాల పేర్లు, మీ పక్కాల పేర్లు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళని కమిటీ మెంబర్లుగా చేసుకొని రేపు మమ్మల్ని అడుగు పెట్టనిస్తారా? ఇల్లాక పరిపూర్ణ అన్నట్టు ఇది ధనభవన, జనభవనమా? ప్రభుత్వాలు కూడా కళ్ళు విప్పాలి. మీరు ప్రభుత్వం ప్రజల కోసం ఇచ్చినటువంటి భూమి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పెత్తానం చెలాయిస్తూ ఇష్టం వచ్చినట్టు వసూళ్లు చేస్తూ ఇష్టం వచ్చినట్టు డబ్బు వాళ్ళు వక్రీభవిస్తూ వాళ్ళు దీంట్లో స్కామ్లు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? బీసీ సంక్షేమ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా మీ విధంగా అడుగుతా ఉన్నాం, మా విన్నపాలు వినవిస్తూ ఉన్నాం. మీరు వీళ్ళపై చర్య తీసుకొని ఎవరైతే జాతికి సేవ చేసిరో, ఉద్యమాలు చేసిరో, కొట్లాటలు చేసిరో, ప్రాణ త్యాగం చేసిన శంకరమ్మ లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. మా రోజు వీరన్న కుటుంబం ఉంది, శంకరమ్మ కాసో శ్రీకాంతాచారి కుటుంబం ఉంది, ఎంతో మంది విశ్వకర్మ కుటుంబాలు ఉన్నాయి. వారికి ఎవరికి ఇక్కడ స్థానం లేదు. ఇలా 5 లక్షలు ఎవడు కట్టబట్టుకొస్తే వాడికి మేము ప్లేస్ ఇస్తాం. ఎవరికి సంఘాలలో 30-40 సంవత్సరాల నుంచి సేవ చేసినటువంటి వాళ్ళు, అనేక రకాలుగా వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది కురువృద్ధులు ఈరోజు మా సంఘాలలో ఉన్నారు. రాచమల్ల పున్నమాచారి కావచ్చు, పులిగిల్ల రంగాచారి కావచ్చు, ఇలాంటి పెద్ద మంది శిశువులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఎవరిని ఇక్కడ ట్రస్ట్గా తీసుకోరు. ఒక దొంగని, ఒక అలాంటి ఇంటి పేరు ఉన్నోడు ఇంతవరకు మా దగ్గర, మా తెలంగాణ ఒక్కనికి తప్ప ఇంకోటి ఓ లేడు. మన పాలోడు లేడు, పాగోడు లేడు. ఆయన చైర్మన్ చేసి కూర్చోబెట్టిరు. ఆయన ఇష్టం వచ్చినట్టు పెత్తనం చెలాయిస్తాడు. ఎవడన్నా మాట్లాడితే వాడేంది వీడెంత అని. మేము నీకు డబ్బుకు, వయసుకు తక్కువ కావచ్చు కానీ కులానికి తక్కువ కాదు. మేము ఆత్మగౌరవ భవనంలో బరాబర్ కొట్లాడతాం. ఆత్మగౌరవం ఉన్న విశ్వకర్మ ప్రతి ఒక్కడు ఆత్మగౌరవం కోసం కొట్లాడతాడు. నువ్వు కాదు, ఇంకొకడొచ్చినా నువ్వు ఏ ఫోర్స్ తెచ్చుకున్నా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలందరూ రారా, విశ్వకర్మ బిడ్డలారా, ఒక్కసారి కళ్ళు విప్పి చూడండి. చాలా వరకు చాలా జిల్లాలలో, మండలాలలో తెలియదు. డబ్బు గురించే సమస్య వస్తే 600 మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మండలానికి 1,00,000 వేసుకున్న 6 కోట్ల రూపాయలు అవుతాయి. మరి మీరు అన్న ఛాలెంజే తీసుకుందాం. మనుమాయిలు మండలానికి 1,00,000 చేస్తారు, స్వర్ణకారులు 1,00,000 చేస్తారు. మరి అట్లా తీసుకొచ్చినా కానీ మనకు 6 కోట్ల రూపాయలు అవుతాయి. మరి చేద్దామా చెప్పి ఆ విధంగానే కొట్లాడి చేద్దాం. కానీ అది చేయరు. ఎవడు డబ్బు ఇస్తే వాడు గౌరవపదంగా ఎవరైతే సంఘాలలో పోరాటం చేసిరో, ఉద్యమాలు చేసిరో, నాయకత్వం వహిస్తారో వాళ్ళ గౌరవంగా స్థానం కల్పించుకుంటూ డబ్బే ప్రాముఖ్యం అనుకున్నప్పుడు ఎవరైనా సరే తిరుపతికి అలా ఎంతో మంది కోట్లు దానం చేస్తారు. ఎవరు ధర్మకర్తలు గారు, కేవలం దాతగానే ఉంటాడు. అదేవిధంగా ఈ 5 ఎకరాల భూమిలో కూడా 100 కోట్లు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా దాతగానే ఉంటాడు తప్ప
వాళ్ళని ట్రస్టీగా తీసుకోవద్దని, ఏదైతే 2022లో ట్రస్ట్ ఏర్పాటు చేసిరో దాని బైలా ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేసి ఆ ట్రస్ట్ను పూర్తిగా కూడా రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలని, కొత్త ట్రస్ట్ను ఎన్నుకోవాలని, ఎన్నుకునే కమిటీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆమోదం ఉన్న కమిటీని ఎన్నుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడ ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏ స్థాయికి కొట్లాడటానికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ జై విశ్వకర్మ.